వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. ఏం పేరు? దగ్గర రమ్మ. ఏం పేరు ఉన్నది? రామచంద్ర. ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్ప క్లినిక్? దేవరకొండ. కర్నూలు డిస్టిక్ వెళ్ళొచ్చిర్రు. ఏం బాధ నాకు? కాళ్ళు చేయి పడిపోయింది. లెఫ్ట్ సైడ్ లేవట్టు నడువస్తలేదా? లేచినాడు లేవలేడా? కట్టె పట్టుకొని పడిపోతాడు కింద. ఎన్ని సంవత్సరాలే? 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల నుంచి ఏం చేసిర్రు? ఎక్కడ వాడిర్రు? ఆపరేషన్ కూడా చేయించిర్రా? ఎక్కడ చేయించినావు? తలక వంగు. ఎందుకు చేసిర్రు? ఏమన్నా మెడల్లో అంగి వెనుక కొంచెం, ఆ షర్ట్ వెనుక కొంచెం. ఇక అది చేసినప్పటి నుంచి కాలు చేయలేదు. అంతకుముందు చిన్న కొద్దిగా ఉండే ఆపరేషన్ చేసినాక ఉన్నది పోయింది. ఆయన ఉన్నది పోయింది. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 1 లక్ష. గవర్నమెంట్లో చేసినా 1 లక్ష అయింది. అంత ఖర్చు పెట్టినా మళ్ళీ ఎప్పటిలాగానే గరీబ్ వాళ్ళకి ఎడకలు వస్తాయి 50,000. ఎంత ఖర్చు అది? మళ్ళా ఇప్పుడు ఇవాళ వచ్చినావు కదా, మళ్ళీ రన్నింగ్ అయితే చేస్తా. ఓకే, చేస్తా మంచిగా.